బాగా సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉండే. ఇంకా ల్యాప్టాప్ అనేసరికల్లా కాలేజ్ ఫీజు తోటి అయితే లేదు. ల్యాప్టాప్ ఏమైతుంది అంటే ఇంకా ఊకున్నా. సార్ ఎప్పుడు పంటలు సరిగా లేవు, నీళ్ళు సరిగా లేక తీసుకుంటా అనుకోలే అసలు ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. యువ కంప్యూటర్స్ 35 ఫ్రీ ల్యాప్టాప్స్ గివ్ అవేలో భాగంగా ఈరోజు అయితే సిద్దిపేట డిస్టిక్ అయితే వచ్చినామండి. ఇక్కడ చిన్నకోటూరు మండలం మాచాపూర్ గ్రామంలో మమత అనే సిస్టర్కి అయితే ల్యాప్టాప్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు. సో ఆమె నేపథ్యం ఏంటంటే తనది బీటెక్ అయిపోయిందండి, ఎంటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మనకి కిడ్స్ కాలేజ్లో చదువుతుంది, రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ల్యాప్టాప్ కొనలేని పరిస్థితిలో ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే వాళ్ళ నాన్న వచ్చేసి ఫార్మర్, అమ్మ కూడా ఏంటంటే వ్యవసాయ పనులకు వెళ్తుంటుంది. సో వాళ్ళకి ల్యాప్టాప్ కొనేటువంటి పరిస్థితి లేదు. సో ఆమె కోడింగ్ కోసము మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కోసం అయితే ల్యాప్టాప్ అవసరం. సో అది తెలుసుకొని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఆమెకైతే ల్యాప్టాప్ ఇచ్చినామండి. ఒకసారి చూద్దాం. ఎంటెక్ ఫస్ట్ ఇయర్. ఎంటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఏంటిది బ్రాంచ్? ట్రిపుల్ ఈ. అచ్చా. అంటే ఏమన్నా మనకి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుదామన్నా లేకపోతే ఎట్లా? అంటే ఫస్ట్ తెలియక తీసుకున్నా, తర్వాత రెండింటికి యూజ్ అవుతుంది అని అర్థమైంది, ఇక అట్లనే కంటిన్యూ చేస్తున్నా. అచ్చా. ఓకే. ఎంటెక్ ఏడా ఏ కాలేజ్? కిడ్స్ వరంగల్. కిడ్స్ వరంగల్. ఓకే. ఇప్పుడు బీటెక్ కూడా అక్కడనే? లేదు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దుండిగల్ దగ్గర అటు మైసమ్మగూడ. మైసమ్మగూడ. ఓకే. రాడ్ క్యాంపస్. ఎంత వచ్చిందమ్మా బీటెక్లో పర్సెంటేజ్? 7.2. అచ్చా. తమ్ముడా? అబ్బాయి ఏం చదువుతున్నా ఆయన? ఇంటర్ సెకండ్ ఇయర్. అచ్చా. ఇప్పుడు ల్యాప్టాప్ దేనికి వాడతారు మీరు? అంటే నేను సాఫ్ట్వేర్ కూడా ట్రై చేసిన, బాగా సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉండే. ఇంకా ల్యాప్టాప్ అనేసరికల్లా కాలేజ్ ఫీజు తోటి అయితే లేదు. ల్యాప్టాప్ ఏమైతుంది అంటే ఇంకా ఊకున్నా. టీసీఎస్ రాసిన కోడింగ్ దగ్గరనే పోయింది. హెచ్సిఎల్ కూడా రాసిన, కోడింగ్ దగ్గరనే పోయింది. టీసీఎస్ 2 times రాసిన. ఇంకా ఇంటికి వచ్చినాక ఏం లేదు, ఊకున్నా. ఇప్పుడు బీటెక్ ఎంత వచ్చిందమ్మా పర్సెంటేజ్? 7.2 అంటే ఇప్పుడు మంచిగా, ఇప్పుడు నీకు దాంట్లో క్వాలిఫై అయిపోయినట్టు ఖచ్చితంగా వస్తుంది జాబ్. మరి 7.2 అంటే డిస్టింక్షన్ అన్నట్టే కదా, నథింగ్ బట్ 72%. ఇప్పుడు సిద్దిపేట కిందకి వస్తాము కదా ఇప్పుడు? సిద్దిపేట డిస్టిక్. ఇంతకుముందు కరీంనగర్ కిందకి వస్తుండేనా? మెదక్ కిందకి వస్తుండే. అవును, చిన్నకోటూరు మండలం. ఎట్లుందమ్మా ల్యాప్టాప్ కండిషన్? మంచిగా ఉందా? వాడుకుంటావా మంచిగా? మరి ఇంతకుముందు వాడినావా ల్యాప్టాప్ ఎప్పుడన్నా? అంటే హాస్టల్లో ఫ్రెండ్స్ యూజ్ చేసిన, ప్రాజెక్ట్ గానీ ఇంకా ఎగ్జామ్స్ గానీ. డెస్క్టాప్ అయితే అక్కడ కాలేజీలో వాడినా? కాలేజ్. ఓకే. మేకల మమత నా పేరు. మా నాన్న పేరు మేకల దేవయ్య, మా అమ్మ మేకల కేతవ్వ. మే ఫార్మర్స్ ఫ్యామిలీ మాది. ల్యాప్టాప్ ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేసిన, కానీ ల్యాప్టాప్ లేక కోడింగ్ రాక చాలా వరకు ఇబ్బంది పడ్డా. సో అట్లా నేను ఈ ఫ్రీ ల్యాప్టాప్ కి అప్లై చేసిన. ఫస్ట్ అయితే నమ్మలేదు, యూట్యూబ్ లో వ్యూస్ కోసం అట్లా అనుకున్నా. కాకపోతే వాళ్ళు మళ్ళా మా మెసేజ్ చూసి, మెయిల్ చూసి రెస్పాండ్ అయ్యారు. కాల్ బ్యాక్ చేసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయినాం. అట్లా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఎగ్జైటింగ్ ఉంది. చేసిర్రు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిర్రు. ఫస్ట్ వాళ్ళు ఒకరు వచ్చి మొత్తం చూసిరు, మా ఇల్లు, మా సిచ్యువేషన్ ఏంది, మా మదర్ ఫాదర్ ఏం చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి పోయినరు. తర్వాత డైరెక్టింగ్ గా జీవన్ అన్న వాళ్ళే వచ్చి చూసి ఈ ల్యాప్టాప్ ఇచ్చిర్రు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ల్యాప్టాప్ తీసుకుంటారా అనుకున్నా, కానీ ఇప్పుడు మొత్తానికి అడిగిన చాలా సార్లు అడిగిన. ఎట్లా అంటే మాకు బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు సిఆర్టీ క్లాసెస్ స్టార్ట్ అయిన ఉండే. అప్పుడు సి లాంగ్వేజ్ ఇంకా పైథాన్ అట్లా నేర్పించిన ఉండే. క్లాసులు వినేదాన్ని కానీ ప్రాక్టీస్ చేసేదానికి లేకుంటుండే. ఇంకా మా ఫ్రెండ్స్ అంటే ఊకే అడగడానికి ఇబ్బంది అవుతుండే. మా రూమ్ లో 4 ఉంటే ఒకటే ల్యాప్టాప్ ఉంటుండే, దాన్ని యూజ్ చేస్తుండే. ఇంకా అట్లా మస్తు ఇబ్బంది అయింది. అడిగినా గానీ ఇంకా పైసలు లేవనేసరికల్లా ఊకుని ఒక 10 times అట్లా
అట్లా చాలా ఇబ్బంది పెట్టినాం. అంటే ఏమంటుండే మీ పేరెంట్స్ ఏమంటుండే? తీసుకుందాం అంటుండే. ఇంకా మనీ లేవు కదా అని సిచ్యువేషన్ నేనే అర్థం చేసుకొని అడగడం ఆపేసిన. ఓకే, ఇప్పుడు ఈ రోజు మీకు యువ కంప్యూటర్ జీవన్ సార్ మీకు ల్యాప్టాప్ ఇచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు? నేను ఫస్ట్ అయితే ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటా పర్ఫెక్ట్ గా. సి గానీ జావా గానీ నేర్చుకొని పర్ఫెక్ట్ గా, తర్వాత కోడింగ్ నేర్చుకొని జాబ్స్ కి ట్రై చేస్తా. పక్కా జాబ్ తెచ్చుకుంటా అని హామీ ఇస్తున్నా. ఓకే, ఓవరాల్ గా మీరు ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్ లో మీరు రుణం తీర్చుకోలేను. ఓకే, ఇంకా మా పేరెంట్స్ హ్యాపీ, నేను హ్యాపీ. ఎట్లన్నా వేసి ల్యాప్టాప్ తీసుకున్నా అంటే ఫ్రీగా వచ్చింది, అన్న వాళ్ళే ఇచ్చిర్రు. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఏడిపోతుంది. తీసుకుంటా అనుకోలే అసలు ల్యాప్టాప్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయి అడిగినప్పుడు మాకు ఎప్పుడు పైసలు వెళ్ళి అన్నాం సారు. నెలకో 2 నెలలకో సంవత్సరానికో 6 నెలలకో ఇట్లా కొనిస్తాం అనుకుంటా జరుపుకుంటూ వచ్చినాం. ఎప్పుడైనా లేదు సార్, ఎప్పుడు పంటలు సరిగా లేవు, నీళ్ళు సరిగా లేక నుంచి వచ్చింది హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చినాక నన్ను పోనీమని అన్నది. కొనిమంటే కూడా గట్టినే వెళ్తలేదు అనుకుంటా జరిపినాం. అట్నే ఆడుకుంటా ఇక ఈ టైం మేము వ్యవసాయం చేస్తాం సార్. పనికి పోతాం, వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు మరి ఇప్పుడు మీ అమ్మాయికి ఏడవకండి. ఇప్పుడు మీ అమ్మాయికి ఇప్పుడు జీవన్ సార్ ల్యాప్టాప్ ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ దయవలన సంతోషం అనిపిస్తుంది సార్. వాళ్ళకు ఎన్నడూ తీర్పుతామో రుణంలో పడిపోతాం. ఇప్పుడు సంతోషంగా ఉంది సారు. రుణం లేదమ్మా. ఇప్పుడు మనం మీరు చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకోళ్ళకి సాయం చేయరు అంతే. అమ్మాయి ఇప్పుడు ఆమె మంచిగా జాబ్ తెచ్చుకొని అట్లా మనం ఉన్నంత మనం సాయం చేయాలి. ఏడవకు, నువ్వు నాకు ఏడుపు వస్తుంది, నువ్వు ఆపేయి. సరేనా?